శుభోదయం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆ సీతారాములు మనకందరికీ కూడా తమ ఆశీర్వచనములను అందజేస్తూ సుఖ సంతోషాలను, ఆనంద ఐశ్వర్య అభివృద్ధిని ప్రసాదించదరుగాక అని కోరుకుందాం. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయిత. ఒకనాటి కాలంలో ఏ ఇంట్లో పెండ్లి పత్రిక ప్రచురించినా కూడా ఆ పెండ్లి పత్రిక పైన ఉండేటటువంటి శ్లోకం ఇదిగో ఈ శ్లోకమే. జానక్యా కమలామలాంజలిపుటే. ఆ తల్లి చేతిలో ఉండేటటువంటి ఆ తలంబ్రాలు రామచంద్రమూర్తి శిరస్సున పడడంతో ఏ విధంగా రూపు మార్చుకున్నవో, ఆమె చేతిలో ఉండే ఇలా కెంపులుగా భాషించినవో, ఆ స్వామివారి మీద పడగానే ఇంద్రనీలమణులుగా ఇలా మారిపోయినవో, ఎంత రమణీయంగా ఉన్నదో కదా ఈ శ్లోకం. ఇది చెబితే కానీ కళ్యాణం కాదు అనేటటువంటి వారు సనాతనులు. ఏ దంపతులనైనా మనం ఆశీర్వచనం ఇచ్చి వారిని అభివృద్ధిలోకి రండి అని అనాలి అంటే సీతారాముల వలె కలకాలం ఆనందంగా జీవించండి అంటూ ఆశీర్వచనం చేస్తాం. ఆధునికులు కొందరు అంటూ ఉంటారు, సీతారాములు ఎక్కడండి, అడవుల్లో ఉన్నారు కదా అని. ఆ రామచంద్రమూర్తి అంటాడు, తల్లి సీతాదేవి నా వెంట ఉన్నది, నా తండ్రి నాకు 13 ఏళ్ళు మాత్రమే వనవాసం అనుగ్రహించాడు, 26 ఏళ్ళు ఇస్తే ఎంత ఆనందంగా ఉండేదో కదా అని. ఎందుకు ఈ మాటలని చెప్పవలసి వస్తున్నది అంటే, మనస్సులో ఉంటే పక్కన లేకున్నా పక్కన ఉన్నట్లే, మనస్సులో లేనప్పుడు పక్కన ఉన్నా కూడా 10 మైళ్ళ దూరంలో ఉన్నట్లే. కనుక సీతారాములకు ఎప్పుడూ కూడా వియోగం లేదు, ఉండదు అనే భావన చెయ్యాలి. మనస్సులో ఉండాలి, ఇది ప్రధానం. రామచంద్రమూర్తుల వారి మనస్సులో సీతాదేవి తప్ప మరొక రూపం లేదు. అలాగే సీతమ్మ వారి మనస్సులో రామచంద్రమూర్తి తప్ప మరో రూపం వచ్చే అవకాశమే లేదు. కనుక సీతారాముల వలె అనయోర్ దంపత్యోహో సీతారామచంద్రార్క ప్రసాదేన అని చెబుతాం మనమంతా కూడా. ఈరోజు శ్రీరామనవమి. శ్రీరామనవమి జయంతి, శ్రీరామనవమి కళ్యాణం రెండింటినీ పాటిస్తాం మనం. రామచంద్రమూర్తి పుట్టినటువంటి రోజు నవమి, చైత్రశుద్ధ నవమి. ఇది నవమి జయంతి ఉత్సవంగా మనం పాటించినట్లయితే ఉపవాసం చేయాలి. వడపప్పు అలాగే పానకం నైవేద్యంగా నివేదన చేయాలి. కళ్యాణం చేస్తున్నామా, షడ్రసోపేతమైన విందు భోజనము చేయాలి. జయంతి ఉత్సవానికి ఈ ఋతుధర్మానికి సంబంధం ఉంది. ఈ కాలం ఉష్ణాధిక్యతతో కూడుకున్న కాలం కనుక బెల్లం నానబొట్టి వచ్చినటువంటి ఆ పానకం, మిరియములు కొట్టివేసినటువంటి ఆ పానకం, అలాగే పెసరపప్పు నానబెడితే వచ్చినటువంటి ఈ వడపప్పు, ఈ రెండింటినీ కూడా మనం ప్రసాదంగా నైవేద్యంగా స్వీకరించినట్లయితే ఆనందంతో పాటుగా ఆరోగ్యం కూడా చేకూరుతుంది. చలవదనం ఈ దేహానికి అందించే నిమిత్తమే ఈ పండగలో వడపప్పు పానకం ఉండేటటువంటి అంతరార్థం. అలాగే లోకంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే ఒక ధర్మం పాటించాలి. కుటుంబం అంటే ఇది అనే విలువలను చెప్పాలి. తల్లి, తండ్రి, పిల్లలు, కుశుడు, లవుడు, అన్నదమ్ములు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, తల్లి, దశరథుడు, తల్లి, ఇలా అందరి కుటుంబాన్ని గమనించినట్లయితే కుటుంబంలో ఇలా ఉండాలి అంటూ నిరూపించినటువంటి వాడు రామచంద్రమూర్తి. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. లోకంలో ఎవరయ్యా అనేక గుణాల చేత విరాజిల్లేటటువంటి వాడు అంటూ వాల్మీకి మహర్షి వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా నారద మహర్షి చెప్పిన వృత్తాంతమే శ్రీమద్ రామాయణం. సీతాయాశ్చరితం మహత్ అని ఉన్నప్పటికీ మనం ఈరోజు రామచంద్రమూర్తినే ఆదర్శవంతంగా తీసుకోవాలి. సీతాదేవి స్త్రీలకు ఆదర్శ గృహిణి, ఆదర్శ పత్ని, ఆదర్శ మాత, ఆదర్శ రాజధర్మాన్ని నిరూపించినటువంటి స్వరూపం సీతమ్మ వారి కాగా ఆదర్శవంతమైనటువంటి సోదరుడు, కుమారుడు, రాజు, గురువు అన్ని రూపాలలో కూడా రాముడినే మనం భావన చేస్తాం. ఆయన రావణాది రాక్షసాదుల చేత కూడా
కీర్తింపబడినటువంటి కమనీయ రమణీయమైనటువంటి రూపం శ్రీరాఘవం దశరథాత్మ ప్రేమం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయుధాక్షం రామం నిశాచరపతిం నమామి. అటువంటి రామచంద్రమూర్తి వారి కళ్యాణాన్ని ఈరోజు తిలకిద్దాం. ఇది ఈనాటి విశేషం. శ్రీరామ నవమి. శ్రీరామచంద్రమూర్తి వారి అనుగ్రహంతో ఆశీర్వచనంతో మనమంతా కూడా ఆనందంగా ఉంటాం అని కోరుకుంటూ శుభమస్తు.